తెలంగాణలో పాలన ఇకపై పరుగులు పెట్టబోతోందా? జస్ట్ 99 రోజుల్లో పెండింగ్ పనులన్నీ క్లియర్, సంక్షేమ ఫలాలు నేరుగా ప్రజలకే. ఇదేనండి రేవంత్ ప్రభుత్వం ప్రకటించిన సరికొత్త 99 రోజుల యాక్షన్ ప్లాన్. వేదవ్యాస అకాడమీకి స్వాగతం. మరి ప్లాన్ వినడానికైతే చాలా గ్రాండ్గా ఉంది, కానీ ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా, లేక ఎప్పటిలాగే కేవలం మాటలకే పరిమితమవుతుందా? పదండి దీని సంగతేంటో లోతుగా చూద్దాం. ఇప్పుడు అందరి మెదళ్లను తొలిచేసుకున్న ప్రశ్న ఒక్కటే. 100 రోజులు కూడా కాదు, కేవలం 99 రోజుల్లో తెలంగాణ ఫేస్ మారిపోతుందా? ఇది నిజంగా సాధ్యమయ్యే పనేనా, లేకపోతే జస్ట్ ఒక అట్రాక్టివ్ అనౌన్స్మెంటా? రండి ఈ విశ్లేషణలో దీనికి సమాధానం వెతుకుదాం. సరే, ఇంత పెద్ద ప్లాన్ గురించి మాట్లాడే ముందు మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్ వెనుక ఉన్న అసలు ఆలోచనేంటి, దాని ఉద్దేశ్యమేంటి ఒకసారి చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ ఈ ప్లాన్కి 3 పిల్లర్స్ ఉన్నాయని చెప్తోంది. నెంబర్ 1, గవర్నెన్స్ను ప్రజల గడప దగ్గరికే తీసుకెళ్లడం, అంటే అధికారులే మీ దగ్గరకొస్తారన్నమాట. ఇక రెండవది, ఏళ్ల తరబడి ఆఫీసుల్లో పేరుకుపోయిన ఫైల్స్ అన్నింటినీ క్లియర్ చేసి పనులను స్పీడప్ చేయడం. ఇక మూడవది, ఇది చాలా ముఖ్యం, సంక్షేమ పథకాలు అవి మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లకుండా డైరెక్ట్గా ఎవరికి చెందాలో వాళ్లకే అందేలా చూడటం. సో ఓవరాల్గా చెప్పాలంటే స్పీడ్ అండ్ ట్రాన్స్పరెన్సీ అదే దీని మెయిన్ గోల్. మరే ఈ పెద్ద పెద్ద లక్ష్యాలను చేరుకోటానికి ప్రభుత్వం ఏ ఏ రంగాలపై ఫోకస్ పెట్టింది? 1-2 కాదు, ఏకంగా 10 కీలకమైన అంశాలను టార్గెట్ చేసింది. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. అబ్బో, ఈ లిస్టు చూస్తుంటేనే అర్థమవుతోంది ప్రభుత్వం దాదాపు అన్ని రంగాలను టచ్ చెయ్యాలనుకుంటోందని. గవర్నమెంట్ ఆఫీసులు క్లీన్లీనెస్ నుండి ప్రభుత్వ హాస్పిటల్స్ని మోడర్న్గా మార్చడం వరకు. అంతేకాదు, రోడ్ సేఫ్టీ కోసం అరైవ్ అలైవ్ అనే ఒక స్పెషల్ క్యాంపెయిన్ కూడా ఉంది. మహిళా సంఘాలకు బిజినెస్ అవకాశాలు, యువతకు స్కిల్ ట్రైనింగ్, సోలార్ ఎనర్జీ, చివరికి యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లు కూడా. వీటన్నింటినీ ఈ 99 రోజుల్లోనే పరుగులు పెట్టించాలన్నది టార్గెట్ అన్నమాట. ఓకే, ఈ ప్లాన్స్, టార్గెట్స్ అన్నీ వినడానికి చాలా బాగున్నాయి, కానీ అసలు పాయింట్ ఏంటంటే వీటి వల్ల ఒక కామన్ మ్యాన్ లైఫ్లో ఏం మారబోతోంది, సామాన్యుడికి వెంటనే అందే లాభాలేంటి? ఇప్పుడు ఆ డీటెయిల్స్ చూద్దాం. అంటే ప్రాక్టికల్గా దీని మీనింగ్ ఏంటంటే, రేపటి నుంచి ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని ఉండకపోవచ్చు. కొత్త రేషన్ కార్డు అప్లై చేసినా, ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావాలన్నా పనులు చాలా స్పీడ్గా జరుగుతాయన్నమాట. ఇంకో ముఖ్యమైన విషయం, రేషన్ కార్డున్న ప్రతి ఫ్యామిలీకి సన్నబియ్యం ఇవ్వడం కూడా ఈ ప్లాన్లో ఒక భాగం. ఇవన్నీ కామన్ పీపుల్కి వెంటనే రిలీఫ్ ఇచ్చే విషయాలు. ఇక ఈ మొత్తం యాక్షన్ ప్లాన్లో యూత్ను అట్రాక్ట్ చేసే అతి పెద్ద పాయింట్ ఏదైనా ఉందంటే అది ఇదే, 1,00,000 ఉద్యోగాలు. అవును, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్తో కలిసి జాబ్ మేళాలు పెట్టి కేవలం ఈ 99 రోజుల్లోనే 1,00,000 మందికి ఉద్యోగాలు కల్పించాలనేది ఒక భారీ టార్గెట్. ఇది గనక నిజంగా జరిగితే నిరుద్యోగ సమస్య విషయంలో ఇదొక పెద్ద ముందడుగు అవుతుంది, అందులో డౌటే లేదు. ఏ ప్లాన్కైనా 2 వైపులా ఉంటాయి కదా, పాజిటివ్స్ ఉంటాయి, నెగటివ్స్ ఉంటాయి. మరి 99 రోజుల ప్రణాళికలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి? అదే టైంలో ప్రభుత్వం ముందున్న ఛాలెంజెస్ ఏంటి? వాటిని కూడా ఒకసారి బ్యాలెన్స్డ్గా చూద్దాం. ఈ ప్లాన్ బలాలు, బలహీనతలు రెండూ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకవైపు అధికారులను డైరెక్ట్గా జనం దగ్గరికి పంపడం, ప్రతి పనికి డెడ్లైన్ పెట్టడం లాంటివి సూపర్ పాజిటివ్స్. కానీ నాణేనికి మరోవైపు కూడా చూడాలి కదా. అసలు పాయింట్ ఏంటంటే, ఇన్ని స్కీమ్స్కి డబ్బులెక్కడ్నుంచొస్తాయి? ఇది పెద్ద ప్రశ్న. దానికి తోడు సిబ్బంది కొరత, పొలిటికల్ ప్రెషర్ లాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇక ఇదంతా కేవలం ఎలక్షన్ స్టంట్ అంటూ ఆపోజిషన్ పార్టీలు చేసే విమర్శలను కూడా మనం పక్కన పెట్టలేం. ఇన్ని ప్లస్సులు, మైనస్లు చూసిన తరువాత మనం మళ్లీ స్టార్టింగ్ పాయింట్కే వస్తున్నాం. ఇంత భారీ లక్ష్యాలు పెట్టుకున్న ఈ ప్రణాళిక అసలు రియాలిటీలో ఎంతవరకు సాధ్యం? సో ఫైనల్గా ప్రశ్న ఒక్కటే మిగులుతుంది, ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఎన్నికల ముందు వచ్చే ఎన్నో హామీల్లాగా ఒకటిగా మిగిలిపోతుందా, లేకపోతే తెలంగాణలో ఒక నిజమైన మార్పుకు పునాది వేస్తుందా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి అనుకోవడం కరెక్ట్ కాదు. ప్రభుత్వ చిత్తశుద్ధి, అధికారుల పనితీరు, అన్నింటికన్నా ముఖ్యంగా ప్రజల పార్టిసిపేషన్, వీటన్నింటి మీదే దీని సక్సెస్ ఆధారపడుంటుంది. ఈ విశ్లేషణను చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ డీప్ అనాలిసిస్ కోసం మా వేదవ్యాస అకాడమీ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్